చేద్దాం. డెరివేటివ్ లో ఫోర్త్ క్వశ్చన్ కాట్ ఎక్స్ చేద్దాం. ఇది ఒక మోడల్ అనమాట. అంటే డిఫరెన్షియేషన్ లోని మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ లో సైన్ 2x, కాస్ ఏఎక్స్, టాన్ 2x, కాట్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఎక్స్. అంటే ఇచ్చిన క్వశ్చన్ ని ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి? సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి. అంటే ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి. అంటే కాట్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ పెట్టాలి. ఓకేనా? ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ మనకు ఒక ఫార్ములా ఉంది. ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనుకోండి, ఏదైనా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇది ఫార్ములా అమ్మ. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై హెచ్ పక్కకు తీసేద్దాం. ఈ 1 బై హెచ్ పక్కకు తీసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఇది కదమ్మా, కాట్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ కాట్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్, హెచ్ అంటే ఇది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది. ఓకేనా? ఫర్దర్ గా దీన్ని మనము సాల్వ్ చేద్దాం. కాట్ ని మనము కాస్ బై సైన్ అని రాసుకోవచ్చు. కాట్ టీటా అంటే అమ్మా కాస్ టీటా బై సైన్ టీటా, అది ట్రిగ్నోమెట్రీ ఫార్ములా. ఓకేనా? కాట్ ని మనం కాస్ బై సైన్ అని రాసుకోవచ్చు. సో ఈ కాట్ ని మనం కాస్ బై సైన్, ఈ కాట్ ని కూడా కాస్ బై సైన్ కింద రాసుకుంటాం. ఓకేనా? చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 బై హెచ్ కాట్ ఎక్స్ ప్లస్ హెచ్ని కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ కింద రాసుకుంటాం. కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ బై సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? మైనస్ ఈ కాట్ ఎక్స్ని కూడా కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ కింద రాసుకుంటాం. కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఓకేనా? ఫర్దర్గా దీన్ని మనం సాల్వ్ చేస్తాం. సేమ్ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తాం, మైనస్ పెడతాం, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేస్తాం, కింద ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. ఓకేనా? లిమిట్ h tends to 0 1 by h cos x plus h into sin x మైనస్ ఇక్కడ cos x ఇంటూ ఇది sin x plus h. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాం, ఈ రెండింటిని మల్టిప్లై చేసి కింద వేస్తాం. అదేంటమ్మా sin x plus h ఇంటూ sin x. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ చేద్దాం. సి కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బిలా ఉంది. మనకు ఒక ఫార్ములా ఉంది. కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి. చూడండి ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క ఫార్ములా వస్తుంది. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. మైనస్ సైన్ ఏ మైనస్ బి కింద రాసుకోవచ్చు. ఇది ఫార్ములా. cos a sin b minus sin a cos b. cos a minus cos a sin b minus sin a cos b ఎలా రాసుకోవచ్చమ్మా? మైనస్ sin a minus b కింద రాసుకోవచ్చు. ఓకేనా? సో లిమిట్ h tends to 0 1 by h. చూడండి ఇది ఎలా ఉందో, cos a sin b మైనస్ sin a కాస్ బి. ఇలా ఉందా? కాస్ ఏ సైన్ బి మైనస్ దీన్ని ఇటు కూడా మార్చుకోవచ్చు కదా. 1 into 2 అన్న 2 into 1 అన్న ఒకటే కదమ్మా. సో ఇంకా నేను వేరే స్టెప్ అయ్యకుండా వీళ్ళు చెప్తున్నాను. సైన్ ఏ కాస్ బి కింద ఉంది. అంటే ఏ ప్లస్లో ఏముంది? ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది. బి ప్లస్లో ఏముంది? ఎక్స్ ఉంది. అంతే కదా. ఏ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్, బి ప్లస్లో ఎక్స్ ఉంది. ఇది ఎలా ఉంది? కాస్ ఏ సైన్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బిలా ఉంది. దీనికి ఫార్ములా మైనస్ సైన్ ఏ మైనస్ బి. జస్ట్ అది పెడితే చాలు మనం. మైనస్ సైన్ ఏ మైనస్ బి అంటే మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్లో ఏముందమ్మా? ఎక్స్ ప్లస్ హెచ్ కదా. సో ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ బి ప్లస్లో ఏముంది? ఎక్స్ కదా. ఎక్స్ అంటే ఈ మొత్తం ఇదంతటిని మనం జస్ట్ రాస్తే సరిపోతుంది. అంటే కాస్ ఏ సైన్ బి మైనస్ సైన్ ఏ కాస్ బి వాల్యూ మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఈ ఫార్ములాస్ గుర్తుండాలమ్మా. స్ట్రైక్ అవ్వవు ఎగ్జామ్స్కి వచ్చేట. ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో ఈ ఫార్ములా స్ట్రైక్ అవ్వమ్మా మీకు. మీరు చాలా జాగ్రత్తగా ఇవి ప్రాక్టీస్ చేస్తేనే అవుతుంది. ఓకేనా? ఫార్ములాస్ అన్ని బుక్ బ్యాక్ సైడ్ మీరు రాసుకోవాలి. రాసుకొని డైలీ తరువుగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫార్ములాస్. అప్పుడే మీకు ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ ఒకసారి చూసేటప్పటికి అప్పుడు మీకు స్ట్రైక్ అవుతుంది. ఓకేనా? అది కొంచెం హార్డ్ వర్క్ అయితే మాత్రం చేయాలి. బై ఇది యాస్టీస్ వేసేయాలి కింద ఉండేది. సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్ అది కామన్. అది అలా వేసేయాలి కిందది మాత్రం. ఓకేనా? దీనికి మాత్రం ఇది ఫార్ములా. ఓకేనా? కొంచెం క్లియర్గా జాగ్రత్తగా చేయండి. సమ్స్ ఇంపార్టెంట్, ఈజీ, బట్ చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా చేయాలి ఇవి. ఓకేనా? ఓకే చూద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 1 by h
చూడమ్మా ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్, మిగిలింది ఏం మిగిలింది, మైనస్ సైన్ హెచ్ మాత్రమే మిగిలింది. ఓకేనా, ఇంటూ మళ్ళీ లిమిట్ పెడదాం మనం, లిమిట్ హెచ్ టెన్స్ టు 0 స్ప్లిట్ చేద్దాం. ఇది ఈ పై పార్ట్ ఇక్కడికి వచ్చింది, మరి కింద పార్ట్ ఉంది కదా, అంటే 1/, కదా 1/, అంటే 1/, సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ సైన్ ఎక్స్, అంతే కదమ్మా. అది లిమిట్. ఇప్పుడు చూడండి మైనస్ ఉంది, మైనస్నే మనం ముందు పక్కకు తీసుకుని -1 అని పెట్టుకుందాం పక్కకి. ఏం లేకపోతే 1 అనుకో, -1 సైన్ హెచ్ అనుకోవచ్చు కదా దీన్ని. -1 పక్క పెట్టేస్తే లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సైన్ హెచ్ ఒకటే మిగిలింది, సైన్ హెచ్ బై హెచ్. సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ 1 అమ్మ, దానికోసం లిమిట్ మైనస్ని మనం పక్కకు పెట్టాం. ఓకేనా, ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం డైరెక్ట్గా. 1/, సైన్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ వేయాలి, బట్ హెచ్ ప్లేస్లో హెచ్ టెన్స్ టు 0 కాబట్టి 0 పెట్టాలి. ఎక్స్ ప్లస్ 0, ఇక్కడ మరి హెచ్ టర్మ్ ఏది లేదు, ఎక్సే కదా ఉంది, సో అది డైరెక్ట్గా ఇక్కడ ఎక్స్ హెచ్ ఏం లేదు కదమ్మా, సైన్ ఎక్సే కదా, సో సైన్ ఎక్స్ అని రాసేసుకోవచ్చు. ఈ హెచ్ ప్లేస్లో మాత్రం 0 పెట్టాలి. ఓకేనా, ఇప్పుడు -1 ఇంటూ దీని అంతటి వాల్యూ 1 కదమ్మా, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సైన్ హెచ్ బై హెచ్ వాల్యూ 1, సో 1 సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్. 1 ఇంటూ 1 1, మళ్ళీ 1 ఇంటూ 1 1, అంటే -1 సైన్ స్క్వేర్ ఎక్స్. అంటే దీన్ని మనం -1 సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, బట్ 1 సైన్ మనం కొసెకెన్ స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా, -కొసెకెన్ స్క్వేర్ ఎక్స్. అంతే. కాట్ ఎక్స్కి ఫస్ట్ ప్రిన్సిపల్ -కొసెకెన్ స్క్వేర్ ఎక్స్, 1 సైన్ అంటే కొసెకెంట్ అమ్మా. ఓకేనా, అది కూడా మీరు పక్కన రాయండి, సిన్స్ 1 సైన్ ఇస్ ఈక్వల్స్ టు కొసెకెంట్, అది కూడా మీరు రాయాలి పక్కన, అప్పుడు నీట్గా ఉంటుంది క్లారిటీగా. ఓకేనా, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ప్రిన్సిపల్ డెరివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నీ ఒకలానే ఉంటాయి, మీరు కొంచెం జాగ్రత్తగా చేయాలి అంతే. ఓకేనా, సో ఇప్పుడు మనం 5th క్వశ్చన్ చూద్దాం ఇందులో. ఓకేమ్మా, థ్యాంక్ యూ.